వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ నర్తనశాల. ఎంతో మంది మహానుభావులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి లేటెస్ట్ గా ఉర్రుతలూగించిన ప్రభుదేవ వరకు ఎంతో మంది అడుగులు నేర్పిన గురువు ఈ రోజు మనతో ఈ నర్తనశాల వేదిక మీదకి రాబోతున్నారని తెలుసుకుని నాకెంత ఆనందంగా ఉందో. అండ్ నిజంగా ఆయనతో పాటు ఇదే వేదికని మనందరం పంచుకోబోతున్నాం. సో ఆ మహాగురువుని ఆయన్ని శ్రీ ధర్మరాజ్ మాస్టర్ ని ఈ వేదిక మీదకి మీతో పాటు నేను కూడా ఆహ్వానిస్తున్నాను. నా స్టూడెంట్ హేమమాలినికి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చింది నేనే. పాండవన్ మాసంలో హేమమాలితో డాన్స్ ఆడాను. హేమమాలిని ఎక్కడుందో పైన ఉంది, నేను ఎక్కడుందని కిందున్నా. అర్థమైందా? ప్రతివాళ్ళును చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. ఇప్పుడు కాయల పేరు చెప్పి నేను చెట్టుని అమ్ముకుంటున్నా. ప్రతి నెల ఆంజనేయ భక్తితో ప్రభుదేవ నాకు ఇది ఇస్తాడు. ఇంకెవరు కళకి ధర్మరాజు గారు చేసిన ఈ సేవకి ఒక చిరు కానుకగా మీ శిష్యులుగా మీ భక్తులుగా మా వైజయంతి టెలివెంచర్స్ తరఫున మీకు 50,000 రూపాయలని అందజేయడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. డబ్బు కాదు ప్రాధాన్యం. ఓం నమో నమో నమః శివాయ. శిష్యుడికి ప్రాణం ఉండాల. అప్పుడు గురువును ఎత్తుకుంటూ శిష్యుడు పోయేవాడు. ఇప్పుడు గురువు ఎత్తుకుంటూ శిష్యుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే దీనికోసం మాస్టర్కి ఏదో సాయం చేయాలని కాదు, అసలు నేను వెల కట్టలేనిది. ఏ జన్మలకి రుణం ఉండిపోయేది. బట్ మాస్టర్ నేను నా తరపు నుంచి నేను ఒక 10,000 మాస్టర్కి. ఒక అద్భుతమైన మహానుభావుడు ఈ రోజు మన ఈ వేదిక మీదకి రావడం, మనల్ని అందరినీ ఇలా ఆశీర్వదించడం నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నిజంగా ఇంతటి మహానుభావుడు సాక్షాత్తు నటరాజుడే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు భావిస్తున్నాము. థ్యాంక్ యూ ధర్మరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు జోడీ అంటే ఎలా ఉండాలి, అసలు ఎలా ఉండాలి, వాళ్ళలో ఒక స్పిరిట్ ఉండాలి, వాళ్ళలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి అని ఎప్పుడు మేము గట్టిగా చెప్తూ ఉంటాం. వాళ్ళు స్పిరిట్ ని పక్కన పెట్టి ఫైటింగ్ ని బాగా కాన్సన్ట్రేట్ చేశారు, బాగా కొట్టుకున్నారు. బాగా కొట్టుకున్నాక అద్భుతమైన బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2 గోల్డ్ స్టార్లు వచ్చాయండి. వాళ్ళు టీమ్ టాపర్లు అయ్యారండి. ఈసారి మాత్రం ఇంకా కొట్టుకోలేదు, కానీ మేము మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. మరి ఈసారి టీమ్ అది కూడా కొరియోగ్రాఫర్ స్పెషల్ కి ఇంకెలా వస్తారు. ఈసారి మాత్రం గ్యారంటీ ఏదో వెరైటీ చేస్తారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీరాజ్ అండ్ ప్రశాంతి.
స్టాప్ ద మ్యూజిక్. నేను చేస్తే గొప్పేముంది. ఇప్పుడు నా కంటెస్టెంట్ ద్వారా కొత్త కాన్సెప్ట్ చూపిస్తా, చూడండి. Y una vez más se viene el pasito de la Martica. Pero dos, DJ Tadeo, DJ Raulito. Con fuerza, muchachos. Ella siga moviendo la Marta. मावा जायला उशीर झायला, कामावर जायला उशीर झायला. बघ बाई रिक्षावाला, रिक्षावाला, बघ बाई रिक्षावाला, वाट माझी बघ बाई रिक्षावाला. Ella siga moviendo la Marta. Movete, Martita. Movete, Martita. Movete, Martita. Movete, Martita. Movete, Martita. A ver, los pibes si me ayudan con esto. ¿Qué dice? La Marta se mueve para, 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 se mueve para. Esta es la Marta más loca que hay. ¡No para! Sí. పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బస్సు ఎగి ఎగి రోతే పుట్టి, ఎర్ర బస్సు మీద నాకు మోజా పుట్టి, ఎర్ర కోట చేరి నాకు ఎదురు చూసినా కోసం. అయ్యా అసలు ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తో మీ ముగ్గురు ఇలా పెర్ఫామ్ చేస్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా బాగుంది. ప్రదీప్ గారు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్గా. కొరియోగ్రాఫర్ మాత్రం 1 minute పర్ఫామ్ చేయాలి అని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. బట్ ఆవిడ త్రూ అవుట్ ఉన్నారు, ఇది కరెక్ట్ గా అని ఒక డౌట్ అంతే. అది అందరూ యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం. యా కానీ యాక్చువల్ గా ఇది కొరియోగ్రాఫర్ స్పెషల్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో 100% నేను చెప్పగలను, కొరియోగ్రాఫర్ ని ఈవిడ్ని ఎవరు చూడలేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, అది అందరూ ఫాలో అవుతే బాగుంటుంది. మేమిద్దరం కలిసి 1 minute చేశాను టోటల్ గా. మొత్తం కాన్సెప్ట్ అంతా డౌట్ మాత్రమే, ఆ డౌట్ ని క్లారిఫై చేయాలి. డౌట్ ని రేస్ చేశాను. డౌట్ ని క్లారిఫై చేయాలి కాబట్టి చెప్తున్నాను. కానీ షో స్టాపర్ మాత్రం శ్రీరాజ్ గారు. ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, సూపర్ పర్ఫార్మెన్స్. మా జడ్జెస్ కి ఎలా నచ్చిందో తెలుసుకుందాం. సో సిమ్రన్ గారు. Fantastic. Beautiful performance, and it is not 3 people performing. I think 1, 2, 3, 4, 5, 6, 7 people performing. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శ్రీరాజ్ గారికి అన్ని సాంగులు చేసినప్పుడు ఊపిరి కంటే బొమ్మల్ని తీసుకొచ్చాక చేపిస్తుంటే ఆయన ముఖంలో సంతోషం, ఆ ఎనర్జీ చూసానండి. దాన్ని బట్టి నాకంటే వీటితో చేయడం బెస్ట్ అని అర్థమైంది. This is for Sriraj, the gold. Yes. Okay, Sundar garu, thank you so much. Vineet garu. See, ikkada again it was out and out a one-man show. You know, your technique of using the props was brilliant. అవును సార్, యాక్చువల్లీ ఇది మళ్ళీ కాల్ లేదు. ఈ స్టెప్ అయినా నేను ఇక్కడే మేనేజ్ చేయాలి. అదే అండ్ ఇట్ ఇస్ వెరీ రియలిస్టిక్ అండి. ఈ కాన్సెప్ట్ చాలా రియలిస్టిక్. బట్ నాకేం అనిపించింది అంటే ప్రశాంత్ గారు మళ్ళీ డల్ అయింది. మీరు అక్కడే లుకింగ్ ఎట్ హిమ్ అండ్ డాన్సింగ్. అంటే నేను అంటుంది సార్, అతను మా కంటెస్టెంట్ ఇప్పుడు వస్తాడు, అదిరిపోయే డాన్స్ చేస్తాడు, నువ్వు చూడు అంటుంది. సో నాకు తెలియదు ఆయన ఎలా డాన్స్ చేస్తాడు. వీటిని చూస్తే నేను ఆశ్చర్యపోతే వాళ్ళలాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను నేర్చుకుని వాటిని చూసి నేను చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అది బేసిక్ కాన్సెప్ట్. కానీ మీ డాన్సింగ్ చాలా వీక్ అయింది.
ఆ తర్వాత యూ వేర్ టోటలీ అఫ్ కోర్స్ హీ డామినేటెడ్ త్రూ అవుట్, బట్ మీరు చూసిన తర్వాత కూడా మీ పవర్ తగ్గింది. సో యూ షుడ్ హ్యావ్ మ్యాచ్డ్ అప్ టు హిస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యూ వర్ మోర్ అబ్జర్వింగ్ హర్, బట్ అబ్జర్వ్ అండ్ దెన్ డూ దట్ సేమ్ థింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఎందుకంటే మీరిద్దరు కంటెస్టెంట్స్ కదా, సో ఆ కాంప్లిమెంటింగ్ ఈ రోజు జరగలేదు. డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దిస్ గ్రేట్ ఐడియా అండ్ సూపర్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ. సో దాన్ని బట్టి ఫర్ దట్ లిటిల్ ఫ్లా, బికాస్ దిస్ స్టేజ్ లో షుడ్ బి బ్రిలియన్స్. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ థింగ్ విశ్వ, భయ వాళ్ళ గోల్డ్ వచ్చిందంటే నీ కష్టానికి ఈరోజు ఆ దేవుడు ఇచ్చిన వరం గోల్డ్, నువ్వు కష్టానికి నీకు ఫలితం దొరికింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చక్రి, మా ఒపీనియన్ ఆల్రెడీ పార్ట్నర్ చెప్పింది యాక్చువల్గా. కంప్లీట్ ఇస్ నాట్ అంటే యాక్చువల్ గా రూల్స్ అనేవి బయట చెప్తారు కానీ ఆన్ స్టేజ్ వచ్చాక వాటిని కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు. రూల్స్ అన్న తర్వాత రూల్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతే బాగుంటుంది. బట్ ఇద్దరు కష్టపడాలి కదా. ఇప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ అంటే ఆవిడ కూడా 4 బొమ్మలు కట్టి ఉంటే ఆడుంటే బాగుండేది, అప్పుడు ఈక్వల్ గా ఉండేది. అంటే నాకు ముందే చక్రి నేను అడిగి చేసేది ఉండే. నేను అడగాల్సింది మరి, ఇది కాన్సెప్ట్. ఈ వెట్టకారం కాదు, మ్యాటర్ మాట్లాడండి. ఇప్పుడు సార్ చెప్పింది అదే, వినీత్ గారు నిన్ను కనపడలేదు, నువ్వు ఎవరో కనపడలేదు, అతను ఒక్కడే కనపడలేదు. మీరేసా కనిపించారు ఇక్కడ, మీరేసా ఇక్కడ కనిపించారు. అందుకే మనం కూడా 4 కట్టుకుంటే సరిపోయేది అంటున్నాం. నేను అంటుంది ఐడియా లేదు ఉంటే నేను. మరి అలాంటప్పుడు ఎందుకు ఇది మీరు ఎలిజిబిలిటీ కావాలని చెప్పండి గోల్డ్ స్టార్ కి. Choreographer special team topper Santosh Pavan and Jyoti Raj. అభినయమన్నది నీ ఆట, నాట్య యోగ్యతకు వేదిక, కౌశల్యానికి కానుక, ఇదిగో రమ్మని ఆహ్వానాల పిలుస్తోంది ఈ నర్తన. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్, కొరియోగ్రాఫర్ స్పెషల్లో టీమ్ టాపర్ అయితే తెలుసుకున్నాం. మరి ఈ టీంలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయక కొన్ని పాయింట్స్ తక్కువ వచ్చి, స్టార్స్ తక్కువ వచ్చి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? సో ఈ రోజు పర్ఫార్మెన్స్, సో ఐ హావ్ టు కాల్ వికాస్ అండ్ అంజలి. సుమన్ గారు, వాట్ యు సే? వికాస్ అండ్ అంజలి ఆన్ టు ద స్టేజ్. Vikas and Anjali. ఇన్నాళ్ళు మాతో జర్నీ చేశారు. ఇక ఇప్పుడు సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాల నుంచి వికాస్ అండ్ అంజలి బయటికి వెళ్తున్నారు, ఎలిమినేట్ అవుతుంది. మీరు కూడా నర్తనశాలలో ఉండాలి అని కోరుకున్నాం మేమంతా. ఆ 6 జోడీల్లో మీరు ఉండాలని కోరుకున్నాము. కానీ ఈ స్టేజ్ మీద ఆ పర్ఫార్మెన్స్ లైక్ కాంపిటీషన్ నడుస్తోంది. టీమ్స్ కి జోడీలందరూ టఫ్ అవుతున్నారు. ఒక్క విషయం చెప్పాను, నర్తనశాల చాలా గ్రాండ్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా, గ్రేట్గా, ప్లెజర్గా ఫీల్ అవుతుంది. సో విత్ ఇన్ ఏ వీక్స్ విన్నర్ ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్ ని ఫిల్టర్ చేయడానికి మార్క్స్ ప్రకారం ఒక్కొక్కళ్ళు బయలుదేరుతారు. ఆంధ్రదేశానికి అన్నయ్య అంటే ఎన్టీ రామారావు గారు, దేవదాసు అంటే నాగేశ్వరరావు గారు, ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అని పిలిపించుకుని ద ఫస్ట్ సూపర్ స్టార్ అనిపించుకున్న మన కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇక మాస్కే ముఠా మేస్త్రి అయితే మన చిరంజీవి గారు. ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, ఏలారు, ఏలుతున్నారు. ఇలాంటి సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి ఈ వేదిక మీద పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న మా ఈ జంటలు ఆ సూపర్ స్టార్స్ ని మీ ముందు పెడతారు. అసలు సిసలైన సూపర్ సాంగ్స్ కి డాన్స్ చేస్తారు. ఆ సూపర్ స్టార్ సాంగ్స్ కి మా ఈ బుల్లితెర సూపర్ స్టార్స్ ఏ రేంజ్ లో మ్యాచ్ చేస్తారో మీరే చూడాలి. ఎస్, సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాలలో ఈ వారం థీమ్ సూపర్ స్టార్ సూపర్ సాంగ్. నర్తనశాలలో ఈ సూపర్ స్టార్ సూపర్ సాంగ్స్ థీమ్ లో మా ఈ బుల్లితెర సూపర్ స్టార్స్ ఆ సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేస్తారు, వాళ్ళలా చేయడానికి ట్రై చేస్తారు. అసలే వాళ్ళు మహానటులు, వాళ్ళలా ఎగ్జాక్ట్ గా ఉండాలంటే వీళ్ళకి కష్టం కదండి. వీళ్ళు కూడా ట్రై చేస్తారు వాళ్ళ స్టెప్పులు వేయడానికి. పాటను మాత్రం ఏమాత్రం మార్చరు.
ఆ స్టైల్ ని వీళ్ళ స్టైల్లో జాగ్రత్తగా మీ ముందు పెడతారు. ఆ ఫీల్ ని మీరు ఫీల్ అయ్యేలా చేస్తారు. సో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదాం. ఇక మా మరో ఇద్దరు సూపర్ స్టార్స్ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సూపర్ స్టార్ సూపర్ సాంగ్స్ థీమ్ ని ఎంజాయ్ చేయడానికి. వాళ్ళే మా సూపర్ స్టార్ జడ్జెస్. గుడ్ ఈవినింగ్ వినీత్ సార్. గుడ్ ఈవినింగ్ సిమ్రన్ గారు. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ నర్తనశాలలో ఈ సూపర్ స్టార్ సూపర్ సాంగ్ థీమ్ లో ఇప్పుడు రాబోతున్న ఈ జంట నిజంగా సూపర్ గా పర్ఫామ్ చేస్తారు. మరి వీళ్ళు ఏ సూపర్ స్టార్ ని మన ఇక్కడ తీసుకురాబోతున్నారు, ఏ సూపర్ స్టార్ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జాక్ట్లీ వాళ్ళలా ఉంటారా, వాళ్ళలా స్టెప్లు వేస్తారా, కొంచెమైనా ఆ ఫీల్ ని తీసుకురాగలుగుతారా, అలాంటి స్టెప్లు వేస్తారా, వాళ్ళు వస్తే గానీ మనకు తెలియదు. ఎస్, నిరుపమ్ అండ్ శ్యామల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కాడెత్తు వచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిడికిలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి, ఎడుతుంటే చూడాలి ఎడుతుంటే చూడాలి దాని నడక, అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని అనక. తాడెత్తు వచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు, మెరిసేటి కళ్ళడాలు, వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు, వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులల్ని ఉన్నది. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులల్ని ఉన్నది, చూస్తుంటే చాలు దాని సోకుమాడ, పడి చస్తాను వస్తనంటే కాళ్ళ కాడ. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. తాడెత్తు వచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కడవెత్తుకొచ్చింది. నాగేశ్వరరావు గారు వచ్చాక యూనో ఆ స్టైల్, ఆ జలక్, అవన్నీ కమానైసే. సో ఇంత సూపర్ డాన్స్ పర్ఫార్మ్ అంటే అంత సూపర్ సాంగ్, అది సూపర్ ఫేమస్ సాంగ్. ఆ సాంగ్ ని మీరు ఎంచుకున్నారు అండ్ సూపర్ గా గెటప్లతో వచ్చారు. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో మీరు ఎంచుకున్న ఈ సూపర్ స్టార్ సూపర్ సాంగ్? సిమ్రన్ గారు. వాణిశ్రీ మేడం, మీ హెయిర్ స్టైల్, శ్యామల మీ పెద్ద బొట్టు, అండ్ దిస్ ఐ లాషెస్, బిగ్ ఐ లాషెస్, బిగ్ ఐస్, మీ ఫుల్ గెటప్ బాగా గ్లామరస్ గా ఉంది. హెడ్స్ ఆఫ్ టు ద మేకప్ ఆర్టిస్ట్ అండ్ ద హెయిర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తెలవదు తాడెత్తు వచ్చాడు గడుసు
And also, the expression, Nirupam, was superb. Once again, please. I really enjoyed the whole feel of the song, what you did. And also the dance movements was fantastic. Expressions was also very nice. But what I... little bit what I felt now, there were more of a story in the song. Dance was little less. That's what I felt. But it was on the whole very good, feel nice. But for that I will give you a silver star. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిమ్రన్ గారు. వినీత్ గారు, ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ లో నాకు చాలా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే లిప్ సింక్ అండి. బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇద్దరు. అండ్ నిరుపమ్ గారు lovely little expressions, those minute little subtle expressions he gave. I am giving you a gold. సూపర్. ఆహా, ఒక గోల్డ్ సాధించారు, ఒక సిల్వర్ సాధించారు. అండ్ యాక్చువల్లీ యూనో అప్పటి నుంచి గ్రాఫ్ ని పెంచుకుంటూ ముందుకెళ్లాలని ట్రై చేసాం. అండ్ అలాగే ఈ రోజు సక్సీడ్ అయ్యారు. వండర్ఫుల్, సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సీతాలమ్మ